అశ్వరావుపేటలో లోకమగల్లి గ్రామంలో భారీ వర్షాలకు పెదవాగు ప్రాజెక్టు నిండి కరకట్టపై నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పెదవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నారాయణపురం గ్రామంలోని కట్టమైసమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలు, రైతులు వరద నీటిలో చిక్కుకుపోయారు. 20 మంది రైతు కూలీలు, 10 మంది రైతులు వరద నీటిలో చిక్కుకొని చెట్లెక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలుసుకున్న మంత్రి తుమ్మల వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదింపులు జరిపి సహాయక చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి తుమ్మల ఆదేశాలతో ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి హెలికాప్టర్తో సహాయక చర్యలు చేపట్టింది. సంఘటనలో కారు కొట్టుకుపోయిన సంఘటనలో సుమారు ఒక ఐదుగురిని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కాపాడడం జరిగింది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. అలాగే ఇక్కడ కట్టమైసమ్మ గుడి దగ్గర ఏదైతే ఈ గ్రామస్తులు ఒక 25 మంది 30 మంది ఇబ్బంది పడే పరిస్థితి వాగులో ఉన్నారు. వారికి కూడా ప్రభుత్వం నుంచి హెలికాప్టర్ వస్తుంది. వారిని కూడా కాపాడే పనిలో మేమందరం ఉన్నాం. ఇక్కడ అలాగే ఫైర్ ఇంజిన్స్ సంబంధించి అధికారులు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. తప్పకుండా అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం అయింది. వారిని కాపాడే పనిలో మేము ఈ రోజు అశ్వరావుపేట లోకమడవల్లి గ్రామంలో భారీ వర్షాలకు పెదవాగు ప్రాజెక్టు నిండి కరకట్టపై నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పెదవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నారాయణపురం గ్రామంలోని కట్టమైసమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలు, రైతులు వరద నీటిలో చిక్కుకుపోయారు. 20 మంది రైతు కూలీలు, 10 మంది రైతులు వరద నీటిలో చిక్కుకొని చెట్లెక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలుసుకున్న మంత్రి తుమ్మల వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదింపులు జరిపి సహాయక చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి తుమ్మల ఆదేశాలతో ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి హెలికాప్టర్తో సహాయక చర్యలు చేపట్టింది. చాలా చేయండి, కానీ మన ప్రయత్నం మనం చేద్దాం. ఎక్కడ బాబు